చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనకి కలిసి రావట్లేదండి బాధపడుతూ ఉంటారు. అరే మనము కాలసర్ప దోషాలకి హోమాలు చేయించాం, ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని, లేదా మనము ఈ యొక్క పితృదోషాలకి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారు, అక్కడికి వెళ్ళి చేయించాం. తర్వాత కాలసర్ప దోషానికి కాళహస్తి శ్రీకాళహస్తికి వెళ్ళి చేసాం. అలాగే ఈ అలంపురం జోగులాంబలో బ్రహ్మేశ్వర స్వామి దగ్గర మనం ఈ పిండ ప్రధానాలు అవన్నీ చేసాం, కాశీ వెళ్ళాం, గయ వెళ్ళాం, ఇవన్నీ చేసాం. కానీ మనం పరిస్థితులు అలాగే ఉన్నాయి, మార్పు లేదు ఆర్థికంగా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇకపోతే మన గురువు యొక్క అనుగ్రహంతో ఇప్పుడు గురు మార్పు జరుగుతోంది. గురువు చక్కగా కర్కాటక రాశికి అక్టోబర్ 18 నుంచి 2025లో డిసెంబర్ 5 వరకు గురు మార్పు జరుగుతుంది. అప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఏం మార్పులు వస్తాయో విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి తెలియజేసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా ఏలినాటి శని జరుగుతుందండి. గురుడు మనకి మిథున రాశి నుంచి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. గురుడు చాలా స్ట్రాంగ్గా మారుతున్నాడు. దానివల్ల ఏమైందంటే అర్ధాష్టమ గురు ప్రభావం వలన మనకి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి తొలగిపోతుంది. కానీ చిక్కులు, పనులు లేట్లు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్రుల ఎంత ఏలినాటి శని కదండి, మీరు ఏమనకపోయినా సరే రామ అంటే బూతులాగా చుట్టాలందరికీ కూడా వెనకబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా గత నెలలో అక్టోబర్ 18 కంటే ముందు మనము డబ్బులను విపరీతంగా ఖర్చు పెట్టాము, బంధుమిత్రులందరినీ బాగా మేపాము. పేదవాళ్ళకి మనం డబ్బులు ఇవ్వం కదండి, పేదవాళ్ళకి ఇవ్వం, అనాథలకు ఇవ్వం, వికలాంగులకు ఇవ్వం, సాధువులకు ఇవ్వం, బంధువులతో హ్యాపీగా ఎంజాయ్మెంట్ తిరిగాం. కానీ ఈ నెలలో మీరు ఈ పీరియడ్లో మనకి గురు మార్పు వల్ల మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. విదేశాలకు వెళతారు. విద్యార్థులు ట్రంప్ $1,00,000 కట్టమన్నా సరే H1B వీసా ఎంత స్ట్రిక్ట్ చేసినా సరే మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, బీర్వాల్లో పెట్టేసి డబ్బులు మొలగబెడుతున్నారు. పేదవాళ్ళకి మాత్రం దానాలు చేయండి అయినా పరిహారాలు కూడా మనము చక్కగా కొన్ని చేసుకుంటేనే మనకు వస్తుంది. ఇక స్త్రీలతో సమస్యలు ఇవన్నీ కూడా మీకు స్లోగా పరిష్కారం అవుతాయి. అండ్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ షాపులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయాలు, ఇవన్నీ వ్యాపారాలే. దేవాలయాలు, పెట్టుడు గుళ్ళు, ఇప్పుడు పెట్టుడు పీఠాలు పోయినాయి, పెట్టుడు గుళ్ళు, కొత్త గుళ్ళు కడుతున్నారు కమర్షియల్గా. వీళ్ళందరికీ గొప్ప ఆదాయాలు వస్తాయి. మీ అందరూ కూడా ధూమ్ధామ్గా ఆదాయాలన్నీ కూడా మేషరాశి వారికి పెరిగిపోతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు తిరుగులేని విధంగా ఉంది. మరి కుటుంబంలో ఆ కేతువు ఈ యొక్క సింహరాశిగతుడైనటువంటి ఈ కేతుగ్రహం వల్ల కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది మేషరాశి వారికి. పరిహారాలు, ఈ రాశి వారంతా కూడా మీకు గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి వాళ్ళు ఇవ్వగలుగుతారా? మరి ఇవ్వలేరు కదా. కాబట్టి మీరు ఇతర గ్రహాలలో ఇవ్వాలి. శుక్రుడికి టైంలో ఇవ్వండి, 6 గంటలకు ఇవ్వండి. ఆయన గురువే, ఆయన దేవతల గురువు, ఈయన రాక్షసుడు గురువు. అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగండి. మేడి చెట్టు చుట్టూ తిరిగితే 108 ప్రదక్షిణాలు గురువారం నాడు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆమె మంత్రాన్ని తీసుకొని దాన్ని అనుష్ఠానం చేసుకొని ఆ మంత్రానుష్ఠానంతో హోమాలు ఇంట్లో చేసుకోండి. అలాగే వాయినాలు ఇవ్వండి. అసలే ఇప్పుడు వచ్చేటటువంటివన్నీ కూడా మనకు అక్టోబర్ 18 కాబట్టి మొన్నటిదాకా కూడా దేవీ నవరాత్రులు చేసుకున్నామండి. మరి ఇప్పుడు వచ్చేటటువంటిది ఇదంతా కూడా కార్తీక మాసం కూడా కవర్ అయిపోద్ది కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ శివుడికి అభిషేకం చేసుకోండి. అభిషేకం అనగా గుళ్ళకు పరిగెట్టడం కాదు, ఇంట్లో చేసుకోండి. గుళ్ళల్లో చేస్తే లోక కళ్యాణం కోసం చేసిన వాళ్ళు అవుతారు. మీకు పెళ్ళం కావాలా వద్దా, మీకు ఇల్లు కావాలా వద్దా,
మీకు కారు కావాలా వద్దా, ఇవన్నీ కావాలంటే మీ ఇంట్లోనే చేసుకోవాలా. శివలింగాన్ని పెట్టొచ్చా పెట్టకూడదా ఎందుకంటే ఈ డౌట్లతోనే ఇక్కడ ఉండిపోతే మీరు సాధన చేయలేరు. మీకు పెళ్ళాలు రారు, ఇల్లులు రావు, కారులు రావు. కాబట్టి దర్జాగా శివలింగాన్ని చిన్నదాన్ని ఇంట్లో పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోండి. లేకపోతే రూపాయి బిళ్ళ పెట్టి వందే శంభుం ఉమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకబన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆ పరమేశ్వరుడికి మీరు నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి ప్రొద్దున్నే లేచి. ఇన్ని రెమెడీలు చెప్తున్నాం, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని రెమెడీలు చెప్తున్నాం. బ్రహ్మాండంగా మీరంతా కూడా చేసుకోండి. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నా పేరు కొట్టగానే మరి కొన్ని డూప్లికేట్ జ్యోతిషాలయాల పేర్లు వాళ్ళు లింక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మాకు ఏ విధమైనటువంటి జ్యోతిష పీఠాలు కానీ జ్యోతిషాలు కానీ అవన్నీ ఏం లేవు. డైరెక్ట్గా మీకు ఏ సందేహం ఉన్నా సరే మా అమెరికా నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ వేయండి. మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం, డబ్బుల కోసం అని కాదు. కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా సమాజ సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మన ఛానల్ వాళ్ళు ఓనర్లు ఎంతో చక్కగా విశాలమైనటువంటి దృక్పథంతో ఈ అవకాశాన్ని మీకు అందిస్తున్నారు. మిగతా వర్గం మేము చండీ హోమం చేయించాం, మహాలక్ష్మి హోమం చేయించాం. జ్యోతిషంలో ఏ దోషాలు అన్నారో ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలా వ్యాప్త్యర్థం అని చెప్పేసి అన్ని పూజలు చేయించాం. కానీ మాకెందుకు కలిసి రావట్లేదండి అని సాధారణంగా మనల్ని అడుగుతూ ఉంటారు జ్యోతిష్కులందరినీ కూడా. మరి ఏమిటి కారణం అంటే పూర్వజన్మ కర్మ. ఏమండి మరి పూర్వజన్మ కర్మ పోవాలంటేనే కదండి బాబు మీ దగ్గరికి వచ్చేది. పూర్వజన్మ కర్మ అంటే దాని ప్రకారం నేను ఈ జన్మలో దరిద్రుడు అవ్వాలని ఉందనుకోండి, ఈ జన్మలో నేను దరిద్రుడిగానే బతకాల్సిందేనా? ఇంకా కర్మ అని తొలగించేటటువంటి హక్కు అధికారము దేవుడికి లేదండి. ఎవరికి ఉందంటే ఒక్క గురువుకే ఉంది. ముందేం చేస్తాడు గురువు? స్టూడెంట్ని స్కూల్లో పిల్లలు చదువుతున్నప్పుడు కొడతాడు, దండంతో కొడతాం. తర్వాత చదువు నేర్పిస్తాం. వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఏదో ఒక వృత్తి, చదువు అంటే ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు డాక్టర్లే బతుకుతున్నారు, మిగతా వాళ్ళంతా అడుక్కుంటున్నారని కాదు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా అది చదువే. ఆయా వృత్తుల్లో మిమ్మల్ని నిష్ణాతులను చేస్తాడు గురువు. ఏమన్నా దేవుడు వచ్చేస్తాడా కిందకొచ్చి? కాబట్టి పురాణాలు చెప్పేవాళ్ళు అది ఒక విద్యే. వాళ్ళు పురాణాలు చెప్పుకొని ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటారు. అంతేగాని మీ కర్మలు తొలగించే శక్తి వాళ్ళకి లేదు. మీరే వెళ్ళిపోయి బాబా గారు గురువు గారు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడతారు. పాపం వాళ్ళు వద్దని చెప్తూనే ఉంటారు. మీరు చెడిపోయింది కాకుండా వాళ్ళని కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. అలాగా గురువుగారు మీరు దేవుడండి, మీరు రాముడండి, మీ ఆవిడ సీతండి అంటే నిజమేనేమో, నేను రాముడేనేమో, మా ఆవిడ సీతనేమో, నాకు అంత శక్తులు ఉన్నాయేమో అనుకుని వీళ్ళు కూడా చెడిపోతున్నారు గురువులు అనేవాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కర్మను తొలగించే శక్తి ఒక గానగాపురం దత్తాత్రేయ స్వామి వారికి గురువు గారికి ఉంది. మనం ఏం చేయాలా? అక్కడ నిద్రిస్తాము కానీ అక్కడ లైవ్లో చూడాలా. దత్తాత్రేయ స్వామి వారి జోళ్ళు వేసుకెళ్తున్నారు. మీరు గురువు దగ్గరికి జోళ్ళు వేసుకెళ్ళొచ్చండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి. గానగాపురం అందరూ ప్రతి ఒక్కరు జోళ్ళు వేసుకెళ్తున్నారు. మీకు ఎందుకు ఇవ్వాలండి ఫలితం? గానగాపురంలో కాశీగుండ అని ఉంది. కాశీకుండ అని ఎక్కడ మనం ఆ టోల్ గేట్ దగ్గర భీమా అమరజా నది సంగమానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం పెట్టారండి బోర్డు? ఇది ఇక్కడ శ్రీ గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఈ గుండంలో, కాశీగుండంలో, ఈ నుయ్యలో, ఈ బావిలో స్నానం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళది ఎక్కకూడదు. గురుదేవులు బ్రహ్మచారి కాబట్టి ఆడవాళ్ళు ఆ నీళ్ళ, అలాగే మగాళ్ళు కూడా కాళ్ళకి నీళ్ళ తగలకూడదు. మీరు వెళ్ళి బకెట్తో నీళ్ళు తెచ్చుకొని బయట స్నానం చేయాలని బోర్డు పెట్టారు దేవస్థానం వాళ్ళు. తరతరాలుగా ఆ సాంప్రదాయం వస్తుంది. మరి అటువంటిప్పుడు మీరు గురుదేవులు స్నానం చేశారని చెప్పి అక్కడ మీకు కాళ్ళకి తగలకూడదని నీళ్లు పెట్టినప్పుడు మీరంతా గురుదేవులు తిరిగిన సిటీలో గానగాపుర క్షేత్రంలో గంధర్వపురం అంటాం, అక్కడే స్వామివారు నృసింహ సరస్వతి స్వామివారు మఠం నుంచి భీమా అమరజా నది సంగమానికి అక్కడ ఊర్లో భిక్ష కోసం అన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఏం అధికారం ఉందని మీరంతా చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. వేసుకొని వెళ్ళినప్పుడు మీకు కర్మలు ఎలా తొలగిపోతాయి? అందుకే దరిద్రులుగా మిగిలిపోతున్నారు మీరు ఎన్ని పూజలు చేసినా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు గానగాపురం దత్తాత్రేయ స్వామి వారు భిక్ష కోసం వెళ్తున్నారు. గురువుల దగ్గరికి బాగుంది, మీరు ఏమైనా భిక్ష చేస్తున్నారా? భిక్ష చెయ్యండి రా, అడుక్కోండి రా అంటే మాకు సిగ్గు. మీరు వెళ్ళి పట్టు చీరలు వేసుకొని, టోరన్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని స్టైల్గా గురువు దగ్గరికి ఎవడన్నా అలాగెళ్తాడా?
మామూలుగా భిక్షాటన చేసుకోవడానికి మనల్ని భిక్షాటన చేసుకోమన్నాడు. భిక్షాం దేహి అని అడుక్కోవాలా. మనలో ఉన్నటువంటి ఇగోని, అహంకారాన్ని, మమకారాన్ని తొలగించడానికి గురుదేవులు పెట్టిన సూత్రం. అలా అంటే మీరేం చేస్తున్నారు? ఒక 5,000 హోటళ్ళలో కొట్టేస్తున్నారు. అన్నదానం చేసేయండి అని వాడేమో 100 మందికి పెడతానంటాడు, ఒక 50 మందికి వండుతాడు. ఆకులేమో ఒక 100 ఇస్తాడు, మళ్ళీ అందులో 20 తీసేస్తాడు ఆకులు మనం చూడకుండా. ఏంటయ్యా బిజినెస్లు? కాబట్టి మీకు భిక్ష చేసుకోండిరా అంటే, భిక్ష పెట్టండిరా అంటే ఇదా? మీరు వండాలా? మీ చేతులతో వండాలి. భిక్షాటన, భిక్ష అన్నం, భిక్ష వండి పులిహార అవన్నీ వండి మీరు పెట్టాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఏదో గురుచరిత్ర చదివేస్తున్నామండి మేము, భీమా అమరజా నది సంగమానికి వెళ్ళిపోయి చదివేస్తున్నాం, తెగ గురుస్థాన్ దగ్గర చదివేస్తున్నాం అంటే మెకానికల్గా చదివితే మీ జాతకాలు ఎందుకు మారిపోతాయి? ఎందుకు మారుతాయి చెప్పండి? మెకానికల్గా చదువుతున్నారు మీరు, మారవు. అక్కడ డూప్లికేట్గా కొంతమంది అయిపోయారు, మేము చదివినిపిస్తామని. వీళ్ళే దత్తాత్రేయ స్వాముల్లాగా. అక్కడ మీ అంతకు మీరు లైవ్లో దత్తాత్రేయ స్వామి వారు ఏం చేశారు? ముసలి గేదెకి పాలు వచ్చేలాగా చేశారు. అది లైవ్లో కనబడాలి. అక్కడే ఆ ఊర్లోనే చేశారు ఆయన. అలాగే చనిపోయినటువంటి వాడిని బ్రతికించారు అని లైవ్లో చూడాలి మీరు. అలాగే భీమామర రోగాలతో ఉన్నటువంటి వాళ్ళకి రోగాలు తగ్గించాడు. అలాగే అక్కడ స్వామివారు వేద పండితుల్ని, అహంకారాన్ని తొలగించాడు. ఈ రకంగా మరి త్రివిక్రమ భారతి అహంకారాన్ని తుంచేశాడు. ఈ రకంగా జ్ఞానభిక్ష పెట్టాడు. ఇవన్నీ లైవ్లో కనబడాలి. గురుచరిత్రలో చదివిన 53 అధ్యాయాల కథలు అక్కడ చూసినట్టు ఉండాలి. అంతేగాని ఏదో మెకానికల్గా చదువుతూ ఫోన్లో మాట్లాడుకుంటూ మీరు స్టైల్గా కూర్చుంటే అవ్వండి. అలాగే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలాగ వెళ్ళాలండి? స్కూల్కి వెళ్ళినప్పుడు కారులో వెళ్తే నీకు చదువు వస్తుందా? గేట్ల దగ్గర దింపితే కారులో నడిచి వెళ్ళాలా? బస్ స్టాప్ వరకు వెళ్ళండి, బస్సుల్లో వెళ్ళండి, నడవమని ఎవడు చెప్పడు. అక్కడి నుంచి నడిచి వెళ్ళండి. ఆటోలు ఎక్కి మేము నడవలేమండి అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాలు నడవలేకపోతే నీకు దేవుడు దత్తాత్రేయుడిని కర్మను తొలగించాలా? నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలా? గానగాపుర దత్తాత్రేయ క్షేత్రంలో మన గురువుగారు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మకే చనిపోయే ఆవిడని అక్కడ పెట్టేస్తే, డాక్టర్లు బతకలేదంటే అక్కడ పెట్టేస్తే బతికిందని స్వయంగా ఆయన వీడియో ఉంది చూడండి. స్వయంగా మరి జ్యోతిష్కులు చెప్పారు చనిపోద్దని, డాక్టర్లు చెప్పారు చనిపోద్దని, తీసుకెళ్ళి ఆమెను పడుకోబెట్టేశాం మేము అని చెప్పారు. చచ్చిపోద్దన్న ఆవిడ బతకడమే కాకుండా ఎన్ని సంవత్సరాలు బతికింది గురువుగారు అంటే 10 సంవత్సరాలు బతికింది అని చెప్పారు. ఇవన్నీ లీలలండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి వీలును బట్టి వస్తాయన్నమాట. మీ కర్మలు తొలగించుకోవడానికి. శుభమస్తు.